బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని ప్రగతి చారిటీస్ బదిరుల పాఠశాలలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు టీడీపీ పట్టణ నాయకులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల చేత కేక్ కట్ చేయించారు. అనంతరం విద్యార్థులకు మిఠాయిలను పంచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారం మార్పిడి కోసం వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చిన ఘనత నారా లోకేష్కి దక్కుతుందన్నారు. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి విద్యా వ్యవస్థలో ఎన్నో సంస్కరణలు చేపట్టారన్నారు. నేడు ఆయన జన్మదిన వేడుకలు బదిరుల పాఠశాల విద్యార్థుల మధ్య జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు గుత్తా శ్రీనివాసులు, క్లస్టర్ ఇన్ఛార్జ్ రామానాయుడు, రాష్ట్ర పద్మశాలి డైరెక్టర్ తాళ్ల నరసింహస్వామి, పార్లమెంటరీ ఉపాధ్యక్షుడు ఎంవి శేషయ్య, కౌన్సిలర్ తాళ్ల వైష్ణవి, టీడీపీ నాయకులు సునీల్, పటేల్ రెడ్డి, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన యువ నాయకులు, మన విద్యాశాఖ మంత్రి మరియు ఐటీ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ బుచ్చిరెడ్డిపాలెం టౌన్లోని బదిరుల పాఠశాలలో తెలుగుదేశం పార్టీ నాయకులు జన్మదిన శుభాకాంక్షలతో ఈరోజు ఇక్కడ శుభాకాంక్షలు తెలపడానికి బదిరుల పాఠశాలకు వచ్చున్నాము. ఇక్కడ పిల్లల చేతనే ఆయనకి శుభాకాంక్షలతో కేక్ కట్ చేసి ఆయనకి ఇక్కడి నుంచి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకోవడం జరిగినది. థ్యాంక్ యూ. ఈరోజు యువగళం రథసారథి ఆంధ్రప్రదేశ్ గత 5 సంవత్సరాల ముందు ఎంత అధ్వానంగా ఉండిందో అధికారాన్ని మార్పిడి కోసం వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి తెలుగుదేశం పార్టీని అధికారాన్ని తెచ్చిన ఘనత యువగళం రథసారథి నారా లోకేష్ గారికి దక్కింది. అలాంటి వ్యక్తికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి మన బదిరుల పాఠశాలలో పిల్లల సమక్షంలో వారి చేత కేక్ కట్ చేయించి వారితోనే మన యువగళం రథసారథి విద్యాశాఖ మంత్రులు చిన్నపిల్లల చేతనే వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు నిండు నూరేళ్లు ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు భారతదేశం గర్వించదగ్గ భారత స్వాతంత్ర సమరం కోసం ప్రాణాలని సైతం లెక్క చేయనటువంటి యోధుడు, వీరుడు, స్వాతంత్ర సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా ఈరోజు బుచ్చిరెడ్డిపాలెంలోని అనేక మంది యువత ఆలోచనలు ఉన్నాయి. కానీ ఆలోచన విధానానికి తగినట్టుగా ప్రణాళిక లేక సరైన ప్రాచుర్యం పొందకపోతూ ఉంది. కానీ ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం నగర్లో కొంతమందికి కలిసి మిత్రులను కలిసి ఈరోజు సుభాష్ చంద్రబోస్ గారి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా కూడా ఏర్పాటు చేశాం. అందరికీ తెలుసు పోరాడితే పోయేది ఏముందని, స్వాతంత్రం కోసం ఎంతో గొప్ప చదువుకొని ఉన్నత విద్య అభ్యసించి సివిల్స్లో పాస్ అయ్యి అప్పట్లో 1922 మధ్యలో డిగ్రీ గోల్డ్ మెడల్ సాధించి సివిల్స్ పరీక్షలు పాస్ అయ్యి ఉన్నత ఉద్యోగానికి దూరంగా ఈ దేశ యొక్క బానిస సంఖ్యలను పెంచాలి, భారత పౌరులు బానిసత్వం నుంచి విడుదలకి స్వతంత్ర జీవులుగా ఎదగాలి అనే ఒక దృఢమైన సంకల్పంతో ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపించి బ్రిటిష్ ప్రభుత్వానికి గడగడలాడించినటువంటి ఏకైక వీరుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. అలాంటి మహనీయుని కోల్పోయాం. అతని డెత్ ఒక మిస్టరీ. స్వార్థ రాజకీయ కోహన లౌకికవాదులు, రాజకీయవాదులు అతను ఎదగనీయకుండా అతని యొక్క చావును ఒక మిస్టేక్గా చేశారు. చాలామందికి తెలుసు పోరాటం ఎలా చేయాలి, ఈ స్వాతంత్రం ఎలా సంపాదించాలని. ప్రపంచ దేశాల్లో పోరాట పటిమ కలిగినట్టు యోధుల్లో ఒకడైనటువంటి వాడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. భారతదేశంలో పుట్టినటువంటి వాళ్ళు చాలామంది పోరాట యోధులు ఉన్నారు, అనేక మంది యోధులు ఉన్నారు. పోరాటాన్ని ఎలా చేయాలి అంటే ఊరికే యుద్ధం చేయటం, తలబట్టడం కాదు, బుద్ధి చాతుర్యంతోనూ దేహ దారుఢ్యంతో యువతను మొబలైజ్ చేసి యువత ద్వారా పోరాటంలో తీసుకొని
ఈ బానిస సంఖ్యలను పెంచాలి, బ్రిటిష్ యొక్క అహంకారాన్ని అనగదొక్కాలి, స్వేచ్ఛ స్వాతంత్రాలు తీసుకోవాలి. స్వేచ్ఛ స్వాతంత్రాన్ని చేతుల అడగటం కాదు, మన హక్కు సాధించుకోవాలనే ఒక సంకల్పంతో తన పోరాటాన్ని చేసినటువంటి మహావీరుడు, యోధుడు, మేధావి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. అలాంటి మహనీయుని కథలు చూస్తే చూడకలేకపోయాం. వారు చేసిన ప్రాణ త్యాగాలు, వారి కోసం యువత ఎంతోమంది ఆయన కోసం ప్రాణాలు అర్పించారు. ఉన్నత కుటుంబాల్లో పుట్టి నేతాజీ సుభాష్ చంద్రకు ఆకర్షితులై ఈ దేశ స్వాతంత్ర సమరం కోసం అసువులు బాసినటువంటి యోధులు వారి సారథ్యంలో. ఇలాంటి అందరికీ కూడా ఈరోజు మనం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అర్పిస్తూ ఈ జయంతి సందర్భంగా మళ్ళీ యువతలో భారతదేశం యొక్క జాతీయ భావాలు పెంపొందాలి. జాతి పటిష్టంగా ఉన్నప్పుడే ఈ దేశం సౌభాగ్యం వస్తుంది, సౌభాతృత్వం వస్తుంది. జాతి పటిష్టంగా ఉంటే కుల మత ప్రాంతీయ విభేదాలు మరచిపోయి భారతదేశం యొక్క అభివృద్ధి కోసం, భారతదేశ యొక్క జాతి సమగ్రత కోసం మన యొక్క జాతీయ నేత సుభాష్ చంద్రబోస్ ఆశయాల్ని మన యువత ఆదర్శంగా తీసుకొని పాల్గొనాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. Please subscribe SS News AP.